గోయింగ్ ఫర్దర్ ఏదన్నా ఒక క్యారెక్టర్ ఇలాంటిది నేను చేయాలి అని గోల్ ఏదన్నా ఉందా సార్? అంటే అంటే స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇలాంటిదని కాకపోయినా నాకు షార్ట్ ఫిల్మ్స్లోనే మెజారిటీ ఆఫ్ ద క్యారెక్టర్స్ వేసా. ఓకే. అంటే వైల్డ్గా లిమిటేషన్స్ లేకుండా బిహేవ్ చేయాలి మన ఎక్స్పీరియన్స్ అనేది ఆబ్వియస్లీ పిచ్చోడ్ క్యారెక్టర్ అది చేయలేదు వచ్చిందంటే స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్ చేయాలంటే దానికి లిమిటేషన్స్ ఉండవు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. సో వెరీ లైక్ ఫ్రీడమ్ ఉన్న క్యారెక్టరేషన్ అది, ఎలా చేసినా అది ఓకే అవ్వాలి. సో అలా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు వచ్చి నేను హానెస్ట్లీ చేయలేదు. ఆ కైండ్ ఆఫ్ థింగ్ క్యారెక్టర్ అంటే కామిక్ కూడా చేశాను కానీ ఇలా అంటే లైక్ ఇంకా అదే కెమెరా రోల్ చేసి వదిలేదు ఇంకా ఎలా చేస్తా సార్. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి ఇంకా నేను చేయలేదు, అదొకటి. మిగతావన్నీ అంటే ఇలా ఈ గెటప్తో నేను ఈవెన్ పోలీస్ క్యారెక్టర్ చేశాను. అంటే ఇంత బియర్డ్ వేసుకొని ఈవెన్ దసరాలో కూడా పోలీస్ క్యారెక్టర్ చేశాను. అంటే నార్మల్లీ మనకి నోషన్ ఏంటంటే పోలీసులు అంటే క్లీన్ షేవ్ ఉండాలి ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు థింకింగ్ డిఫరెంట్గా ఉంది కదా, న్యాచురల్గా ఉండాలి తప్పితే ఇదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన రామరెడ్డి గారు వీళ్ళందరూ చేసేటప్పుడు వాళ్ళకి కంటిన్యూటీలు ఉండే కదా గెడ్డ ఉండేది. కరెక్ట్. ఇప్పుడంటే ఏం చేస్తున్నారు, మరీ నిజంగా అంత ప్యాడింగ్ రిక్వైర్మెంట్ ఉంటే ప్రొజెస్ట్కి వాడుతున్నారు, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పుడు గుండు ఉంది అనుకోండి, ఇంతకుముందు అయితే గుండు తీసుకుని వాళ్ళు వెయిట్ చేసేవారు. ఓకే. ప్రస్థానంలో మన మధు గారు చేసిన క్యారెక్టర్కి ఆ సినిమా రిలీజ్ అయినంత వరకు మళ్ళీ ఏమైనా ప్యాచ్ పడుతుందని చెప్పి ఆయన అలా వితౌట్ హెయిర్ అలాగే ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ లేదు కదా, ప్రతిష్ఠకి వచ్చేసింది. ఇప్పుడు మీకు పుష్ప 2లో మన ఫాద్ చేశారు, మొత్తం ఆయన అవసరం ఉన్నప్పుడు వేరే సినిమాలు ఎఫెక్ట్ అయిపోతాయి కదా, అంత 3-4 years రన్ అవుతున్న సినిమాలు కనేది. సో ఇప్పుడు ప్రతిష్ఠకి మేకప్ వచ్చింది కాబట్టి అది ఏం ఇబ్బంది లేదు కానీ, బట్ అదర్వైజ్ అయితే ఏంటంటే అప్పట్లో కైండ్ అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం ఒక లుక్లో నెక్స్ట్ లుక్ రావడానికి టైం పట్టేది అనమాట. ఇప్పుడు ఏంటంటే మేకప్ దీంతో చేసేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రైటర్ లెవెల్లోనే మన నేమ్ వాళ్ళకి సజెషన్ ఉంటే ఆ కైండ్ ఆఫ్ లెవెల్కి వెళ్ళాలని నా కోరిక. ఇప్పుడు మనకు నార్మల్గా ఏమవుతుందండి, ఇప్పుడు ఒక అంతా అయిపోయి స్టోరీ మూర్తలు అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్కి వీళ్ళు ఉంటే ఇప్పుడు కైండ్ ఆఫ్ ఫాదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ముందే అనుకుంటున్నారు. సో నాకు దానికన్నా ఒక రైటర్ స్టోరీ రాసినప్పుడు మా సాధారణంగా మీరు అంటే ఎప్పుడైనా స్టోరీ నెరేషన్ విన్నప్పుడు వాళ్ళు క్యారెక్టర్ పేరు చెప్పరు, ఆర్టిస్ట్ పేరు చెప్తారు. కరెక్ట్. ఇప్పుడు రాజశేఖర్ గారు ఇలా వచ్చారని, కార్ దగ్గర నడిచి వచ్చారని, ఇలా మాట్లాడే డైలాగ్ చెప్పు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో స్క్రిప్ట్ లెవెల్లో నాకు అక్కడ క్యారెక్టర్ పేరు వాళ్ళు రాజశేఖర్ గారు అనే ఆ లెవెల్కి వెళ్ళాలని చెప్పి నా కోరిక అనమాట. సో అప్పుడు ఏమవుద్దంటే ఒక రైటర్ సజెస్ట్ చేసినప్పుడు డైరెక్టర్ సాధారణంగా నో చెప్పరు. నేను రాజశేఖర్ గారిని అనుకొని రాశానండి ఈ క్యారెక్టర్ అన్నప్పుడు నో చెప్పరు. అంటే వేరే ఆబ్లిగేషన్స్ ఉంటే ఏం చేయలేం కానీ, బట్ ఒకసారి రైటర్ సజెస్ట్ చేశారని అంటే సాధారణంగా నో చెప్పరు అనమాట. సో అలాగే ఆ స్టేజ్కి వెళ్ళాలని చెప్పి నా కోరిక.